निनादौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजहिह्येनं జ్ఞాన విజ్ఞాన నాశనం. కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము అనే శత్రువును నిర్మూలించుము. అన్ని అరిష్టములకు మూల కారణమైన కామాన్ని ఎలా అధిగమించాలో ఇక ఈ శ్రీకృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. కామము మానవ ఆత్మోద్ధరణకు ఎంతో హానికరమైనది. కామం యొక్క నిక్షేప స్థానాన్ని గుర్తింపచేసిన శ్రీకృష్ణుడు మొదట ఇంద్రియముల కోరికలను నిగ్రహించమంటున్నాడు. వాటిని పెంచుకోవటం మనం దుఃఖాలకు మూల కారణం, వాటిని నిర్మూలించుకోవటం శాంతికి మార్గం. ఈ క్రింది ఉదాహరణ గమనించండి. రమేష్, దినేష్ అనే ఇద్దరు సహ విద్యార్థులు హాస్టల్లో ఒకే గదిలో ఉండేవారు. ఒకరోజు రాత్రి 10 గంటలకు రమేష్కి సిగరెట్ తాగాలనే కోరిక కలిగింది. అతను అన్నాడు, నాకు బాగా సిగరెట్ తాగాలనిపిస్తోందని. దినేష్ అన్నాడు, చాలా రాత్రి అయింది, సిగరెట్ గురించి మర్చిపో, పడుకో అని. రమేష్ అన్నాడు, కాదు కాదు, నేను పొగాకు పీల్చనిదే నిద్రపోలేనని. దినేష్ నిద్రపోయాడు. కానీ రమేష్ సిగరెట్ కోసం బయటికి వెళ్ళాడు. అప్పటికి దగ్గర కొట్లు మూసేశారు. చివరికి అతనికి సిగరెట్ దొరికి ధూమపానం చేసి హాస్టల్కి తిరిగి రావటానికి 2 గంటలు పట్టింది. ఉదయాన్నే దినేష్ అతన్ని అడిగాడు, రమేష్ ఎన్నింటికి పడుకున్నావురా రాత్రి? మధ్యరాత్రి. నిజంగా? అంటే నువ్వు సిగరెట్ కోసం 2 గంటలు వ్యాకుల పడి నీ ధూమపానం అయిన తరువాత మళ్ళీ నువ్వు 10 గంటలు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితికి చేరుకున్నావు అని. అంటే నువ్వనేది ఏమిటి అన్నాడు రమేష్. చూడు, 10 గంటలప్పుడు నీకు సిగరెట్ మీద ఎలాంటి కోరిక లేదు. అప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. తరువాత నీకు నీవే వాటి మీద కోరిక పుట్టించుకున్నావు. 10 గంటల నుండి మధ్యరాత్రి వరకు సిగరెట్ కోసం పరితపించావు. చివరికి ధూమపానం చేసిన తర్వాత నీకు నీవే పుట్టించుకున్న వాంఛ తీరింది. ఇక నిద్రపోయావు. అదే నిన్ను ఎలాంటి కోరికలు పుట్టించుకోలేదు. ఇక 10 గంటలకే ప్రశాంతంగా పడుకున్నాను. ఈ విధంగా శారీరక ఇంద్రియ వస్తు విషయాల కోరికలను మనమే సృష్టించుకోవటం, తరువాత వాటిచే ఉద్విగ్నతకు లోనవుతాము. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తరువాత మనంతా మనమే సృష్టించుకున్న రోగం నిర్మూలింపబడుతుంది. దాన్నే మనం ఆనందం అనుకుంటాం. కానీ మనల్ని మనము జీవాత్మగా పరిగణించుకుంటే మరియు ఆత్మానందమే మనకు లక్ష్యమైతే ఈ ప్రాపంచిక కోరికలను త్యజించడం సులభమవుతుంది. తన ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చుకోమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఆ విధంగా వాటిలో వసించే కామాన్ని నిర్మూలించవచ్చు. దీన్ని సాధించటానికి తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగా భగవంతుడు మనకు ప్రసాదించిన ఉన్నతమైన పరికరములను వాడుకోవాలి. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.